జగ్గి వాసుదేవ్ సద్గురువుగా ప్రసిద్ధులు. వీరు ఈషా ఫౌండేషన్ సంస్థాపకులు. లాభాపేక్ష లేకుండా నడిచే ఈ సంస్థ ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలలో ప్రపంచవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సంస్థ అనేక సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో కూడా పాల్గొంటోంది. అందువల్లే ఈ సంస్థ ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక సంస్థకి ప్రత్యేక సలహాదారుగా నియమించబడింది. వీరి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. అయితే తాజాగా కోయంబత్తూర్కి చెందిన ఎస్ కామరాజ్ అనే వ్యక్తి సద్గురు తన కుమార్తెకు మాత్రం వివాహం చేశారని, ఇతర స్త్రీలకు మాత్రం సన్యాసం స్వీకరించాలని ఎందుకు చెబుతున్నారని ఈషా ఆశ్రమంలో తన ఇరువురు కుమార్తెలకు బ్రెయిన్ వాష్ చేసి సన్యాసం స్వీకరించేలా ప్రోత్సహించారని ఆరోపిస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ను ప్రశ్నించింది. తాజాగా హైకోర్టు ప్రశ్నలకు ఈషా ఫౌండేషన్ సమాధానమిచ్చింది. తాము పెళ్లిళ్లు చేసుకోమని కానీ, సన్యాసం స్వీకరించాలని కానీ ఎవరికీ సలహాలు ఇవ్వమని, ఎవరిని బలవంతం చెయ్యమని స్పష్టం చేసింది. ఏది ఎంపిక చేసుకుంటారో యువత ఇష్టమని, ఇందులో మాది ఎలాంటి ప్రమేయం ఉండదని పేర్కొంది. ప్రజలకు యోగా, ఆధ్యాత్మికతను అందించడానికి ఈషా ఫౌండేషన్ను సద్గురు జగ్గి వాసుదేవ్ ఏర్పాటు చేశారని తెలిపింది. మానవులుగా యువతకు వారి మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ, జ్ఞానం ఉందని మేము నమ్ముతున్నాం. ఇవి వ్యక్తిగత ఎంపిక. బ్రహ్మచర్యం లేదా సన్యాసం తీసుకున్న కొద్ది మందితో పాటు సన్యాసులు కాని వేలాది మందికి ఈషా యోగా కేంద్రం నిలయంగా ఉంది అని ఈషా ఫౌండేషన్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు తమ ఆశ్రమంలో నివసించే సన్యాసులు ఇష్టపూర్వకంగా వారి జీవన శైలిని ఎంచుకున్నారని, దీని గురించి స్పష్టతనివ్వడానికి కోర్టు ముందు వారు హాజరయ్యారని పేర్కొంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.